మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలు చూస్తే ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో కేసీఆర్ కరీంనగర్ సభ ఇవాళ జరగబోతుంది. దానికి సంబంధించి ప్రధాన ఐటమ్ చూడొచ్చు. నేడే కేసీఆర్ శంకారావం కరీంనగర్లో బహిరంగ సభ, లోక్సభ ప్రచారం షురు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో వెళ్లనున్న సీఎం. సాయంత్రం 5 గంటలకు సభ మొదలు. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి దాదాపు 2 లక్షల మంది రాకకు ఏర్పాట్లు. నేడు రాత్రి అక్కడే బస. స్థానిక నేతలతో సమావేశాలంటూ కేసీఆర్ కరీంనగర్ బహిరంగ సభకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూడొచ్చు. అదేవిధంగా న్యూజిలాండ్ మృతుల్లో కరీంనగర్ వాసి, కాల్పుల్లో మరణించిన ఇమ్రాన్ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. నిన్ననే ఈ మేరకు సమాచారం కూడా అందింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు ఏపీ ఫ్యాన్కు హైదరాబాద్లో స్విచ్, కరెంట్ ఢిల్లీ నుంచి వస్తుందంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. మోడీ, కేసీఆర్, జగన్ ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, మా డేటా చోరీ చేసి మాపైన కేసులా అంటూ ఆయన ఆరోపించారు. ఇంకోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు చేయించండి, వివేకానంద రెడ్డి హత్యపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు, ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ ఏడీజీని తప్పించాలని విజ్ఞప్తి, కేసును సిబిఐకి అప్పగించకపోతే కోర్టుకు వెళ్తామని కూడా జగన్ వెల్లడించారు. ఇంకోవైపు ఈనాడు దినపత్రిక కేటీఆర్ సంబంధించి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రచురించింది. దేశానికి దిక్సూచి కేసీఆర్, ఆయన ఆలోచనలతోనే జాతీయ కార్యాచరణ, పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు ఉండవు, తెలంగాణలో టీఆర్ఎస్ విజయం ఏకపక్షమే, ఏపీ రాజకీయాల్లో మా పాత్రేమీ ఉండదు, ప్రజలే బాబును సాగనంపే ఆలోచనలో ఉన్నారంటూ ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా నేటి నుంచి కేసీఆర్ ప్రచారం అంటూ కరీంనగర్ బహిరంగ సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇక ఉగ్రఘాతుకానికి బలి, న్యూజిలాండ్ ఘటనలో 2 తెలంగాణ వ్యక్తుల మృతి, కోలుకుంటున్న హైదరాబాదీ అహ్మద్ జహంగీర్ అంటూ న్యూజిలాండ్ ఘటనలో మన వాళ్ళు ఎవరెవరైతే గాయపడ్డారో లేకపోతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా ప్రచారం చేసుకోండి, 5 ఎంపీలకు కేసీఆర్ సూచన, వినోద్ కుమార్, కవిత, నగేష్, బూర నర్సయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డిలకు ప్రచారం చేసుకోమని కేసీఆర్ సూచించినట్లుగా ఈనాడు కథనం అందించింది. ఇంకోవైపు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇటువైపు నల్లగొండ బరిలో ఉత్తమ్ పరిశీలించాలని రాహుల్ సూచన, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిజామాబాద్ నుంచి మధుయాష్కి పోటీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కంటెస్ట్ చేయబోతున్నట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అదేవిధంగా ఇంకోవైపు ఇటు కరీంనగర్ బహిరంగ సంబంధించిన ఐటమ్ కూడా చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా గులాబీ గూటికి నామా, నేడో రేపు ప్రకటించే అవకాశం, టీఆర్ఎస్లో లభించని టికెట్ హామీ, నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరబోతున్నారు 1-2 రోజుల్లో అని చెప్పి. అదేవిధంగా కార్తిక్ రెడ్డి అంతకంటే ముందే జాయిన్ కాబోతున్నారు, ఈ నెల 19న కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. ఇక కేటీఆర్ నల్గొండ బహిరంగ సంబంధించిన ఐటమ్ కూడా చూడొచ్చు. ఓట్లేసేది అభ్యర్థికి కాదు కేసీఆర్కే, ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళండి, రాష్ట్రంలో ఇక అందరూ మనవాళ్లే అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్దే కీలక పాత్ర, మార్పు తెలంగాణ నుంచే మొదలు కావాలంటూ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నట్లుగా ఇచ్చారు. అదేవిధంగా నల్లగొండలో కేటీఆర్ సంబంధించిన ఏదైతే పార్లమెంట్ సన్నాహక సమావేశం ఉందో దానికి సంబంధించిన ఐటమ్ కూడా చూడొచ్చు నమస్తే తెలంగాణలో. నల్లగొండ కిల్లాపై గులాబీ జెండా, అఖండ విజయమే, పోరుగడ్డ తన చైతన్యాన్ని ప్రదర్శించాలి, 3 లక్షలకు పైగా మెజార్టీ తీసుకురావాలని కేటీఆర్ నిన్న నల్గొండ పార్లమెంటరీ సదస్సులో పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఐటమ్ కూడా చూడొచ్చు. ఇవాళ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించనున్నారు. భారీ బహిరంగ సభ సాయంత్రం కరీంనగర్లో ఉండబోతోంది. దీనికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు V6 స్టూడియోలో ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి పున్నా కైలాష్ నేత గారు ఉన్నారు. ముందుగా అశోక్ కుమార్ గారు, కరీంనగర్ నుంచి వాళ్ళ కేసీఆర్ శంకారావం ప్రారంభం కాబోతుంది, ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి? మీరు అనుకున్నట్టు 16 లోక్సభ స్థానాల టార్గెట్ను అచీవ్ చేయడం సాధ్యమేనా? ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు శంకారావం పూరిస్తున్నారు కరీంనగర్ నుంచి మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు ఈరోజు సభకు 2,50,000 మంది అక్కడికి వస్తారు. అంటే మేము అనుకున్నది ఏంటంటే దేశ చరిత్రల్ని ఈ సభ ఒక చరిత్రగా నిలవాలి, ఈ సభను చూసి
దేశము ఒక ఈ సభ వైపు చూడాలి, టీఆర్ఎస్ వైపు చూడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ సభను నిర్వహిస్తున్నాం. ఈ సభలో మా ముఖ్యమంత్రి గారు 16 సీట్లు మాకు ఎట్లా వస్తాయి, మేము ఎట్లా అభివృద్ధి చేసినాం, మనం గెలిస్తే రాష్ట్రానికి ఏ విధంగా మనకు లాభం అవుతుందనే అన్ని విషయాలు ఈ సభలో చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తారు. అంటే అభివృద్ధి చేసినాం కాబట్టి ఓట్లు వేయండి అడుగుతారు. డెఫినెట్గా ప్రజలందరూ 16 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మేము 16 సీట్లు ఇచ్చి కేంద్రంలో మా యొక్క మేము లేనిది గవర్నమెంట్ ఏర్పడదు. కేంద్రంలో టీఆర్ఎస్ లేనిది కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పడదు. ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ మా నాయకుని యొక్క కళ ఉన్నదో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానం చేసి మంచి అభివృద్ధి చేయాలని వారు ఏది నిర్ణయించినా, ఏ నిర్ణయం తీసుకున్నా వారికి ఒక పెద్ద దూరదృష్టి ఉంటుంది, ఒక మంచి ఆలోచన ఉంటుంది. వారు తెలంగాణను సాధించట కోసం ఆ రోజు స్టార్ట్ చేస్తే ఎందరో ఏమో అన్నారు, కానీ ఈరోజు తెలంగాణను సాధించుకుని మన స్వరాష్ట్రంలో మనము ఎంత అభివృద్ధి చేసుకుంటున్నాం, ఎటువంటి పాలన అందిస్తున్నామో వారు చూపించారు ఇక్కడ. కాబట్టి కేంద్రంలో కూడా వీరు అనుకున్నట్లనే డెఫినెట్గా మేము లేనిది ప్రభుత్వం రాదు. ప్రభుత్వంలో కీలక పాత్ర టీఆర్ఎస్దే ఉండబోతున్నది. ఎస్ రామరెడ్డి గారు, చాలా అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా చాలా ముందు ఉంది టీఆర్ఎస్ ప్రచారంలో ముందుంటుంది. పబ్లిక్ ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి ప్రతిసారి ముందుంటుంది. ఎందుకంటే వారు గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలకు రైతు రుణమాఫీ అన్నారు, దాని గురించి ఈరోజు చెప్పాడు. ఎంతసేపు ఎన్నికలు, సీట్లు, పార్టీ ఫిరాయింపులు అవి తప్ప రాష్ట్ర సంక్షేమం వల్ల నువ్వు చెప్పిన ఎలక్షన్ల ముందు చెప్పినావు 61 సంవత్సరాలు చేసినావా, లేకపోతే రైతుల రుణమాఫీ చేసినావా, ఏదైతే ఎలక్షన్ల ముందు సగం మందికి వేసినావు రైతు బంధు, మిగతా సగం మందికి ఎందుకు వేయలేదు? ఏదైతే రైతులకు ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా హాఫ్ ఆఫ్ ది పబ్లిక్ వచ్చింది, మిగతా హాఫ్కి ఎందుకు రాలేదు? ఏమైనా ఎన్నికలు ప్రతిసారి ఒక పండుగల వాతావరణం చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలి, దారి మళ్లించాలి. కానీ నిన్ను కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రజలు కోరుకున్నారో రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈరోజు దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని కూడా అదేవిధంగా కోరుకుంటారు. మీరు చేస్తున్న జిమ్మిక్కుల వల్ల ప్రజాస్వామ్యం అనేది అపహాస్యమైంది. మీ యొక్క నోటి వాల్యూ లేకుంటుంది. ఎందుకంటే మీరే మాట్లాడారు, అసదుద్దీన్ ఓవైసీని ఏమని మాట్లాడారు తెలంగాణ ఉద్యమం అప్పుడు. మీరు ఈరోజు ఆయన మంచి దేశభక్తుడు అంటారు, అంతకుముందు నువ్వే తెలంగాణలో ముస్లింలకు టేకదారని. అయిన తర్వాత ప్రతి ఇష్యూ కాడ ప్రతి దగ్గర డబల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడడంలో ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడు, అన్ని తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను ఎప్పుడు గుమ్రావు చేస్తా, ప్రజలను డైవర్ట్ చేయగలుగుతా అనుకుంటున్నాడు. ఇవి ఎక్కువ రోజులు నడవదు. తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఏదో ఎమ్మెల్యేలను ప్రతిపక్షం లేకుండా ఎట్లుంటుందండి? మీరే మాట్లాడారు అంతకుముందు, ఏమనుకుంటున్నారా? ఇంకా మీరు అడుగుతారు ఇట్లా క్వశ్చన్, పార్టీలు రాయించారు చింతకు గడతారు, నాలుక చీరి చింతకు గడతారు అన్న. మరి ఇలా ఆ మాటలు మాట్లాడిన ఆయన ఎవరు చింతకు కట్టాలి? తెలంగాణ ప్రజలు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. వారు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినది వారి నోటినే, మళ్ళీ పక్కల నోటితోటి కాదు. ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడతారంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడతారు, అంత అహంభావమా? నీకు 16 సీట్లు ఇస్తే మన 15 ఉన్నాయి, ఏం చేసుకొచ్చినావో చెప్పు, నువ్వు సాధించింది ఏందో చెప్పు. అంటే మీరే కదా, మేము వీళ్ళు సాధించుకొచ్చింది ఏం లేదు. వీళ్ళు ఇద్దరుండిగా అంటారు కదా, ఇద్దరుండి తెలంగాణ దగ్గర ఒక్కరుండి కూడా తేవచ్చు కదా. ఇప్పుడు అన్ని సాధించుకో, 15 మంది కాదు 16. వీళ్ళు ఏమైనా సంఖ్యాబలం, వీళ్ళు ఎందుకంటే చేస్తున్న అన్ని తప్పుడు పనులు ఇవి బయటపడకుండా ఉండాలంటే ప్రతిపక్షం ఉండొద్దు. అందరినీ కలుపుకొని ఒక ఏనుగు నిలబడి ఉంటేనే దోమలు ఏమి దగ్గరికి రావు. ఏనుగు ఎత్తుపడితే అన్నీ వస్తాయి. ప్రతి ఎలక్షన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా ప్రజలను మభ్యపెట్టైనా గెలవాలి, గెలిచి. ఎందుకంటే ఒక్కటి ఓడిపోతే ఈ జైన్ అయిన వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారు. అయిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు బాధపడవలసి 2 నెలలు అయిందండి. ప్రజలు చూస్తున్నారు. మీరు గ్రాఫ్ తగ్గుతుందంట. ఎవరు తగ్గుతుంది? మీ తండ్రి కొడుకు తగ్గుతుంది, మీ వంశానికి మీ యొక్క కుటుంబ పాలన గ్రాఫ్ తగ్గుతుంది. అన్ని చెప్తాను. టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంత కుటుంబ పాలన. నువ్వేదైతే కుటుంబ పాలన కోసం, నీ పాలన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఇలా పార్లమెంట్లో మీరు కొట్లాడేది ఉందండి. బీజేపీకి ఎంపీలను గెలిపియండి, మేము అడిగి తీసుకొస్తాం. పార్టీ ఏదైనా ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే పోరాటమే అవసరం లేదు. ఇంకా పోరాటం తెలంగాణలో ఒక్క ఎంపీ లేకపోయినా, పార్లమెంట్లో మా యొక్క తెలంగాణకి వెళ్ళి ప్రాతినిధ్యం లేకపోయినా బిల్లు పెడితే పాస్ చేయించడం మేము అది మా ధైర్యం. మేము కోరుతున్నది ప్రజలు ఆలోచిస్తారు. మీరు అనుకుంటున్నట్టు ఏది గ్రాఫ్ తగ్గుతుంది, ఈ తగ్గుతుంది, ఎవరి గ్రాఫ్ తగ్గుతుంది, ఎవరిదేమైంది అనేది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వస్తాయి. మీరు పబ్లిక్ చేంజ్ చేసుకుంటే నాయకులు పోయినంతలా
ఓటర్లు ఓరు, ఓటర్లు ఎప్పుడైనా డిసైడింగ్ ఫ్యాక్టర్లే ఉంటారు. 100% మీకు మీ నాలుగే చింతకు చీరి చెట్టు కడతారనేది 100%. ఎస్ కైలాష్ గారు, ఇవాళ కేసీఆర్ సభ జరగబోతుంది దాదాపు 2 లక్షల మందితో. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా కూడా ఢిల్లీలోనే ఉన్నారు టికెట్ ఖరారుల విషయంలో. సరే, అధిష్టానం టీఆర్ఎస్కు పార్టీ మొత్తం కేసీఆర్ కర్త కర్మ క్రియ, వారు అనుకున్నది జరుగుతుంది. కానీ మాకు అట్లుండదు కదా. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సామాజిక సమీకరణాల కోణంలో అభ్యర్థుల యొక్క బలాబలాలు, ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఆధారంగా టికెట్ ఇవ్వడం అది ఆనవాయితీ. మాకు ఢిల్లీ కేంద్రం, కానీ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కేంద్రం, వారు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దాంట్లో మాకేం అనుమానం లేదు, ప్రజలకు అనుమానం లేదు. వారు చెప్పింది వేదం అవుతుంది ఈ రాష్ట్రంలో. అయితే ఎన్నికల యొక్క స్ట్రాటజీలో దిట్ట, ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలంటే కేసీఆర్ దిట్ట. ప్రజలని ఎన్నికల 3 నుంచి మళ్ళక ముందే మరొక ఎన్నికల్లోకి తీసుకుపోయి ప్రజలను నిరంతరం ఎన్నికల్లో ఉంచి తన హామీలో ఎక్కడ వైఫల్యాలు ప్రజలు అడగక ముందుకే మరొక ఎన్నికలు తీసుకొచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ చెప్తున్నా సార్. దాని తర్వాత ఇంక ఉండేటువంటి ఎన్నికలు కానీ తర్వాత ఉప ఎన్నికలు కొంతమందిని రాజీనామా చేయిస్తాడు అనేది ఒక స్ట్రాటజీ. అది రాజకీయ ఎత్తుగడలో తనకున్నటువంటి వ్యూహంలో ఒక భాగంగా చేస్తూ ఉంటాడు. అయితే ఇవాళ ప్రజల ముందు తాను ఏం చేసిండో ఏం చేయలేదో ఆ ఎజెండాని చెప్తే ప్రజలు మీకు తీర్పిస్తారు. అంతేగాని కేసీఆర్కి ఓటేయండి, కేసీఆరే మా నాయకుడు అని చెప్పేసి ప్రజలకు అబద్ధాలు చెప్తాను. నేనేమంటాను అంటే గతంలో 14 సీట్లు ఉన్నాయి. 14 సీట్లు ఉన్నప్పుడు పోలవరంలో 7 మండలాలు పోతే తెలియదు, గిరిజన యూనివర్సిటీ రాలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు, 12% గిరిజనులకు కానీ మైనార్టీలకు కానీ ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏ ఒక్కటి ఇవాళ మీరు తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా 2 సీట్ల మీకు కావాల్సింది అంతే కదా. ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తారు? తర్వాత 1,07,000 ఉద్యోగాలు అన్నారు, వాటి గురించి ప్రస్తావన లేదు. సరే, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే దౌర్భాగ్యం ఏంటంటే మేము ఉన్నతమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి బట్టి విక్రమార్కని ప్రతిపక్ష ఓటు వేకేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇలా. అంటే దళితుల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం ఏందో ప్రజలు చూస్తారు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ నుంచి ప్రజలకు ఇచ్చిన హామీల వైపు రావాలి. పెన్షన్లు అన్నారు, ఎన్నికలు అయిపోయి 3 నెలలు అయిపోయి 4 నెలలు కావస్తా ఉంది. 2,000 చేస్తున్నారు, ఇంతవరకు దిక్కు లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ దిక్కు లేదు. ఆ తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించిన రిటైర్మెంట్ 61 సంవత్సరాలు అన్నారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో రైతు బంధు కాకుండా ఇంకా వాళ్ళకి చేసేటువంటి సాయం అదనంగా ఉంటుందని చెప్పారు. ఏ ఒక్క కార్యక్రమం చేసినారో ప్రజల ముందు పెడితే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేగాని డబ్బుతో మ్యానిపులేటింగ్ చేసి తప్పులను అడిగేటువంటి ప్రతిపక్షాలను కూడా కొనుగోలు చేసేటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో కొత్త వల్లే లేవాలి. కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు కొత్త విధానాల ద్వారా ప్రజలకు సంకేతం ఇవ్వాలి. ఎస్, మేము నైతికంగా ఉంటాము, మీరు గతంలో చేసిరు ఒప్పుకుంటా. కాంగ్రెస్ పాపం చేయొచ్చు, ఆనాడు ఉన్నటువంటి సమైక్య పాలకులు చేయొచ్చు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీలు మారే సిద్ధాంతం, పార్టీలను ప్రోత్సహించే పట్ట పగలు రాజకీయ వ్యభిచారానికి ప్రోత్సహించడం తెలంగాణ ప్రజలు తప్పకుండా బదలా తీర్చుకుంటారు. ఇలా మీ చేతిలో కర్ర ఉన్నది, మీకు బలం ఉన్నది, మీరేం చేసినా నడుస్తుండొచ్చు. కానీ ప్రజల సందర్భం వచ్చినప్పుడు మీ పార్టీ కుప్పగులక తప్పదు. ఎవరైతే మీ కార్లు ఎక్కించుకుంటున్నావో అది కారు పంచర్ అవుతుంది, కారు బోల్తా పడుతుంది. నా రోమాంచం. అశోక్ కుమార్ గారు, ఇప్పుడు ఆల్రెడీ 16 సీట్లు కదా, ఇంతకుముందు 15 మంది మీతోనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సాధించేది ఏంటి? ఈ 15 మందితో సాధించేది ఇంకొక ఎంపీ ఎక్స్ట్రా వస్తే సాధించేది ఏంటి అంటున్నారు సార్. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భం ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడి చెప్పారు కదా, అంటే ఏం సాధించారంటే కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రాలను ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళ పార్టీ లేని రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నారు. అందుకే ఫెడరల్ వ్యవస్థ మారాలి, అన్ని రాష్ట్రాలకు న్యాయం కావాలని ముఖ్యమంత్రి గారు, దేశం అభివృద్ధి కావాలంటే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కావాలి. సమన్యాయం చేయడం లేదు బీజేపీ. కాబట్టి క్వశ్చన్ మీకు నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తానని మీ యొక్క వారు చేసినటువంటి తప్పుల మీద మీరు మద్దతు ఇవ్వలేదా? నోట్ల రద్దు విషయంలో వారితో అడగాలి లేదా? ఎందుకు టాపిక్ వేరే అవుతుందండి? వారు మద్దతు ఇచ్చారు. నేను చెప్తున్నా, చెప్పండి. మరొక విషయం డెవలప్మెంట్ గురించి నేను చెప్తున్నా సార్. మేము కరీంనగర్ సభలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మేము చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రజలకు చెప్తాము, ప్రజలు మాకు ఓట్లు ఇస్తారని విశ్వాసం ఉన్నది. మేము లాస్ట్ టైం ఎన్నికలలో కూడా మేము క్లియర్గా ప్రజలలో పోయి మేము ఇది చేశాము, రాష్ట్రాన్ని ఇట్లా అభివృద్ధి చేశాము సార్. అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, పార్లమెంట్ వేరు కదా సార్. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే కేసీఆర్ గారు. ప్రజలు ఈయననే నమ్ముతారు. ఇంకా వేరే సార్ నాకు చెప్పండి, కాంగ్రెస్ లో ఎవరు నాయకులు ఉన్నారు? బీజేపీ వాళ్ళు పెద్ద మాటలు చెప్తున్నారు. తెలంగాణ ఒక నిమిషం నేను వస్తే నరేంద్ర మోడీ మీ ప్రింట్ అధికారుల కోసం నేను మాట్లాడినాక చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత
బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు కదా రెడ్డి గారు, ఏమన్నారంటే ఏం సార్ మనము సిగ్గుతోటి తల వంచుకోవాలి బీజేపీ చేసినటువంటి కార్యానికి. ఎందుకంటే ఏకైక ఎంపీ తెలంగాణ నుండి ఉంటే ఆయనను ఫస్ట్ తీసుకోలేదు, ఆ తర్వాత ఆయనకు తీసేసిండ్రు. అంటే ఎంత అవమానించారు ఒక్క ఎంపీ. ఆయన చాలా అనుభవం గల వ్యక్తి. అటువంటి ఎంపీని తీసేసి ఈరోజు వీళ్ళకు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే నరేంద్ర మోదీ గారు ఏమి ఇచ్చారు తెలంగాణకు? నాకు చెప్పండి, ఎప్పుడైనా వచ్చారా? నరేంద్ర మోదీ గారు 2-3 సార్లు వచ్చి ఏదైనా వాళ్ళ లాభం కోసమే మాట్లాడారు తప్ప, పార్టీ లాభం కోసమే తప్ప రాష్ట్రానికి ఏమి ఇచ్చారు నేను చెప్తున్నా. పార్లమెంట్ సభ్యులు ఎన్నోసార్లు పార్లమెంట్ను స్తంభింపజేసినప్పుడు చేసే మా ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన మంత్రుల దగ్గరికి కూడా వెళ్ళారు. ఆయన స్థాయిని ఇచ్చేసి మంత్రుల ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసి హైకోర్టు ఎట్లా వస్తుండేండి? హైకోర్టు గురించి ఎంత పోరాడాం మేము? హైకోర్టు వట్టిగానే వస్తుండే. హైకోర్టు గురించి బీజేపీ ఏం చేసింది? చంద్రబాబు నాయుడుకు కలిసి వీళ్ళు ఒక నాటకం ఆడి ఇన్ని రోజులు హైకోర్టును ఆపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వారికి పడి రాకుంటే మేము అడగంగానే హైకోర్టు. అంటే తెలంగాణను అడుగున అన్యాయం చేసినటువంటి బీజేపీకి ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశ, వారికి ఒక బ్లూ ప్రింట్, దేశాన్ని ఏం చేయాలనేది ఎక్కడ లేదు. వారు గందరగోళంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మన దగ్గర డిపాజిట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కడ లేవు. వాళ్ళ క్యాండిడేట్లు దొరుకుతలేరు. క్యాండిడేట్లు కూడా డిక్లేర్ అయినాక వాళ్ళు పార్టీ మార్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంది. నేను మాట్లాడిపెట్టిన సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అడ్వాన్స్ ఇచ్చి చెప్తానండి. దీన్ని బట్టి ఆంధ్రాలో ఏమైందండి, క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత పార్టీ ఎందుకు మారుస్తారంటే వాళ్ళకి అక్కడ విశ్వాసం లేదు. విశ్వాసం కాదండి, మీరు ఇచ్చే నోట్ల కట్టలు అవన్నీ నోట్ల కట్టలు ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఒక భారీగా ఉన్నాయి. చెప్తా, రైతుల ప్రాజెక్టు పైసలు భారీగా ఉన్నాయి. రైతుల గురించి ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడేదని చెప్పారు కదా, ఎలక్షన్స్ అయినాక నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఏది ఏమైనా మా ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతులకు ఉన్నటువంటి రుణాలను మేము డెఫినెట్గా దాని గురించి ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. రుణమాఫీ గురించి చెప్పడం జరిగింది. రైతులకు రైతు బంధును 10,000 ఇస్తామని ఖచ్చితంగా ఇస్తున్నాం. రామరెడ్డి గారు, మీ బీజేపీ జాబితా ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటి వరకు కాంగ్రెస్ లిస్ట్ ఫైనలైజ్ చేసింది. ఇటు టీఆర్ఎస్ కూడా ఒక 5 ఎంపీలకు పని చేసుకోమని చెప్పారు. పాత మా దగ్గర మాది నిన్న పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అయింది. అయిన తర్వాత ఈరోజు రేపు లిస్ట్ అనేది బయటకు వస్తుంది. మేము ఈరోజు ప్రజలల్లా మీరు అనుకుంటున్నట్టు నాయకత్వం లేదు. ప్రజలు ఎప్పుడైనా ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాళ్ళు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు అంతా కొత్త వాళ్ళకే ఇచ్చారు. కొత్త వాళ్ళకి ఇస్తే 100% సక్సెస్ఫుల్ అయినాయి. కొన్ని తాళ ఫెయిల్ కావచ్చు. ఏదో వ్యక్తులను చూసి పార్లమెంట్లో కేసీఆర్ను చూసి దీనికోసం వేయరు. పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి ప్రధానమంత్రి ఎవరు ఉండాలి అనేది దాని మీదనే తీర్పు ఉంటుంది. అందుకోసం మేము కూడా బలమైన అభ్యర్థులు వస్తారు. 100% మాకు ఈరోజు తెలంగాణలో ఇదే ఇంతకుముందు ఏదైతే చెప్పారో ఒక యావరేజ్ తీసుకోమనండి. తెలంగాణ రాకముందు నేషనల్ హైవేస్ ఎంత ఉండే, ఈరోజు ఎంత ఉన్నాయి. పవర్ 24 hours భారతదేశం వల్లే సర్ప్లస్ పవర్ ఉంది. అయిన తర్వాత తెలంగాణకి ఏం చేయలేదు. ఈ మాట వీళ్ళు చెప్తారు కానీ కేసీఆర్ని అడగండి. కేసీఆర్ ఎప్పుడు చెప్పినా మాకు అన్ని విధాలా సహకరిస్తారు, మేము అన్నీ తీసుకొచ్చుకున్నాం. ఎప్పుడన్నా ఎలక్షన్లు అప్పుడు చెప్తారన్నట్టునే ఆయన గ్రాఫ్ పడిపోయింది, ఏమి ఇవ్వలేదని. ఇచ్చినవేమో మేము హైకోర్టు మరి ఇంత పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న ఎవరైతే కేసీఆర్ ఉన్నారో సుప్రీంకోర్టు మేము ఆల్రెడీ సుప్రీంకోర్టుకు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మీరు బైఫర్కేషన్ దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, వీలుండదు. అయిన తర్వాత అది వచ్చిన చంద్రబాబు నాయుడు కలిసినంత నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు కలిసినంత కాలేమో హైకోర్టు విభజన పాసిబుల్ కాదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. మీరే పిటిషన్ వేశారు. ఆయన ఎన్డీఏ నుంచి మరుక్షణం కేంద్రం పిటిషన్ వేసింది హైకోర్టు విభజన చేయండి అని. అంతకాలం ఎందుకు అంతకుముందు వాస్తవాన్ని చంద్రబాబు ఆపేయడం అంగీకరిస్తే ఇప్పుడు తప్పలేదు. దాంట్లో
బిల్లుల్నే ఉంది. ఆయన ఆడ బిల్డింగ్ కట్టుకోవాలి, వాళ్ళు అయిపోయే వరకు 2 రాష్ట్రాలు 10 సంవత్సరాలు కట్టలే కదా బిల్డింగ్. షిఫ్ట్ సుప్రీంకోర్టు ఇది ఉంటది. మాది మా ప్రమేయం ఏది ఉండదు. అయిన తర్వాత వచ్చిందానేమో చంద్రబాబు నాయుడు ప్రెషర్ చేశాడు. ఉంటారబ్బా, ఇద్దరు అన్నదమ్ములే కదా, ఇవన్నీ పుట్టింది అంత అన్నలే కదా. ఎందుకంటే ఆయన చేస్తున్న పైసలతోటి వ్యవహారాలు అంతకాలం సుప్రీంకోర్టు మీరు ఇప్పుడు మన ఆయన తెప్పించుకున్నదే మీరు గిఫ్ట్, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఆడ ఇస్తున్నారు. మీకు చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యం. మీ యొక్క స్ట్రాటజీ, ఇద్దరు అన్నదమ్ములు కదా, ఒకటే దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా. ఆయన వచ్చి ప్రచారం చేసి అలయన్స్ పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుండు. మీరు కూడా మళ్ళీ ఇప్పుడు ఆయనను గెలిపిస్తేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎందుకంటే మీరు మోసాలు చేయడం వల్ల అన్నదమ్ములు టాస్ వేస్తే. బట్ ఇప్పుడు బీజేపీ ఓటేసే వాళ్ళు ఏం చూసి ఓటేయాలి? ఏం చూసి ప్రధానమంత్రిని చూడాలి, దేశం కోసం చూడాలి, ఏం చేసిండని చూడాలి. తెలంగాణకు ప్రాతినిధ్యం మరి మేము కూడా తెలంగాణకు మినిస్ట్రీ లేకుండా అది ప్రధానమంత్రికి ఉంటుంది రైటు. అశోక్ గారు ఎస్, అది ప్రధానమంత్రికి రైట్ ఉంటుంది. చెప్పండి. అదే మీరు గెలిపించింది 3 సంవత్సరాలు. రామరెడ్డి గారు వీళ్ళని ఒక్కటే ప్రధానం దత్తాత్రేయ గారిని మంత్రి పదవి తీసేశారు. అవును, తెలంగాణకు దాదాపు 2 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. అవును, సో ఎట్లా మహిళలకు 6 సంవత్సరాల నుంచి లేదు. మరి చెప్పమన్నట్టు ప్రధానమంత్రి యొక్క డిస్క్రిమినేషన్ మీద ఉంటుంది. ఆయన క్యాబినెట్ లో ఉంచుకోవాలి, ఎవరిని చేసుకోవాలి. అయిన తర్వాత అంటే దత్తాత్రేయ గారు అసమర్థుడా? మహిళలు అసమర్థుడు తీసేసిరా మీరు? ఇంతకుముందు డిప్యూటీ సీఎం ఉన్నాను, ఆయన అవినీతి చేసేవారు కదా. అంటే దేనికోసం చెప్పండి. తెలంగాణలో కావాలి చాలా అభిమానం ఉంది. బీజేపీకి కావాలి కేంద్రంలో క్యాబినెట్ కావాలంటే నేను చెప్తున్నా 5-10 స్థానాలలో మీరు నిలబెట్టకండి. 100% 3 కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు. మరి చేయండి. ఇప్పుడు అంత తెలంగాణ మీద బీజేపీ వాళ్ళ మీద అంత అభిమానం, అంత ప్రేమ. తెలంగాణ డెవలప్మెంట్ కోసం అంటే మంత్రులు అయితే మంచి ఫండ్స్ వస్తాయి. అసెంబ్లీ ప్రకారం చూస్తే మంత్రులు అయితే మంచి ఫండ్స్ వస్తాయి కదా. మరి అందుకోసం నిలబడితే మంత్రులు అయ్యేది లేదు కదా. ఆన్సర్ చెప్పండి. మొన్న మమతా బెనర్జీ ఇష్యూ అయింది పార్లమెంట్ లో. వీళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎందుకు అటెండ్ కాలేదండి? ఎందుకు కాలేదు? మమతా సపోర్ట్ ఉందన్నాడు కదా. మీరు తప్పించుగా తిరుగువాడు ధన్యుడు సుమతి. మీరు ఎక్కడైతే ఇష్యూ వస్తుందో లేనే లేరు. పార్లమెంట్ లో రామరెడ్డి గారు కాలేదు. మన టాపిక్ మీ యొక్క శక్తి సామర్థ్యం మీకు తెలంగాణ అవుతుంది. ఒక్క నిమిషం ప్లీజ్ మీరు స్టార్ట్ చేయండి. కైలాష్ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు తాజాగా వస్తున్న న్యూస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కంటెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. అదేవిధంగా భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు మీ టికెట్స్ మొన్న అనౌన్స్ చేసిన వాటిలో 8 మందిలో 5 అసెంబ్లీ ఓడిపోయిన వాళ్ళే. తర్వాత ఇంకా కూడా రావచ్చు. అసెంబ్లీ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ కంటెస్ట్ చేస్తే లాభం ఉంటుందా? అటు ఒక కాన్స్టిట్యున్సీలోనే గెలవని వాళ్ళు అదే పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తే లాభం ఉంటుందా? తర్వాత సీనియర్స్ బరిలోకి దిగే అవకాశం ఉందా? మొదలైతే అప్లై చేసుకోండి. భరత్ గారు, మనం ఎన్ని మాట్లాడుకున్నా డబ్బులతో కూడుకున్నటువంటి రాజకీయ క్షేత్రంలో ఇవాళ మనం చెప్పడానికి బాగానే ఉంటుంది మైకు పట్టుకొని నీతి నిజాయితీ అని.
అన్ని రాజకీయ పార్టీలు ఆడికే ఉన్నాయి, ఈ పార్టీ కూడా ఆడికే వస్తుంది, రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ సల్లకొచ్చి ముంత దాస్తే ఓట్లు జనం ఇయ్యరు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలం, అంగబలం, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ, సమాజంలో వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల ఆధారంగా ఇస్తారు. ఉత్తగానే రోడ్డు మీద పోతుంది తీసుకొచ్చి పెడితే ఓట్లు వేస్తారండి భరత్ గారు? అది సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ నిజంగా అప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుందంటే కేసీఆర్ లాంటి ఒక బలమైనటువంటి ప్రాంతీయ నాయకుడు ఉన్నప్పుడు ఆయన పెట్టింది వేదం, ఆయన చెప్పింది వేదం అవుతుంది. కానీ జాతీయ పార్టీకి ఆ స్థాయిలో ఉండదు. జాతీయ స్థాయిలో ఎవరైతే ఈ దేశాన్ని వెళ్తారో వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ దేశ ప్రజలకు వారు ఇచ్చే హామీలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క గుణగణాల ఆధారంగా కొంత ఓటింగ్ శాతం జరుగుతుంది. మనం వల్ల అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఇవాళ సామాజిక సమీకరణాలు చూడాల్సినటువంటి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాతినిధ్యం, మైనార్టీలకు ప్రాతినిధ్యం. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వర్గాన్ని విస్మరించదు, వారు విస్మరించగలరు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ వారు అనుకునేదే, వారి చేతిలో దండం ఉంది కాబట్టి దెబ్బలైనా కొట్టగలరు, బహుమతులైనా ఇవ్వగలరు, వారి చేతిలో ఉంది కాబట్టి. ఎందుకంటే మహిళలకు ప్రాతినిధ్యం లేకపోయినా అడిగేవారు లేరు, ఎస్టీలకు ప్రాతినిధ్యం లేకపోయినా అడిగేవారు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతిపక్షాలే లేకుండా చేసేటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రాష్ట్రంలో విరసిల్లుతా ఉంది కదా. మీ టికెట్ల ఎంపిక సంబంధించి చాలా మంది యూత్ రిజైన్ చేశారు. క్రిషాంక్, రమ్యారావు, నెక్స్ట్ నరేష్ జాదవ్, వీళ్ళకు చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు టికెట్స్. నేనేమంటానంటే రాజకీయాల్లో అవకాశాలు అనేవి అందరికి ఒకేసారి రావు. ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా వస్తాయి. మేము కూడా పనిచేస్తున్నాం కదా సార్, అందరం ఎలిజిబులే. పార్టీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది తప్ప వ్యక్తులు తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఆవేశపడితే చాలా ఇప్పటికే మునిగిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆవేశపడితే జరిగేది ఏముండదు రాజకీయాల్లో. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో నేను క్లియర్గా చెప్తా ఉన్నా, చూసేవాళ్ళు కానీ ఇక్కడున్న వాళ్ళు కానీ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయాల్లో జరిగేది ఇది. మనం దాన్ని తెలుసుకొని రాజకీయాల్లో తెలుసుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మనకు న్యాయం. ఉరుకురికి పసులు కాస్తే పొదుగు ఒకసారి సమయం వచ్చినప్పుడే వస్తుంది. ఎవరికైనా అదృష్టం కూడా ఉండాలి సార్. ఆవగిందంతా నేను వైరాగ్యంతో చెప్తున్నాను, లేకపోతే అనుభవంతో చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఎవరు కూడా ఉరుకులాడితే రాజకీయాల్లో పనులు కావు. విధేయతలు, పట్టుదల, క్రమశిక్షణ, ఆ నాయకునికి నచ్చాలి, ఆనాడు పరిస్థితులు అనుకూలించాలి, నీ సామాజిక సమీకరణాలు కూడా కలిసి వస్తే అవుతావు. లేకపోతే ఈ 40 ఏళ్ళ దాకా ఈ V6లో నేను మొత్తుకోవాల్సిందే, నాకు రాకపోవచ్చు కూడా, దాంట్లో ఏం బాధపడాల్సిన అవసరం. కాబట్టి ఇవాళ రాజకీయాల్లో అవకాశం వచ్చిన తర్వాత ఛానల్కి రారా? నేనేమంటున్నాంటే సార్, నేనేమంటున్నా ఇట్లనే ఉండొచ్చు, దానికి ఏముంటుంది సార్, దానికి ఏమైనా బాండ్ రాసిస్తారా రాజకీయాల్లో? నీకు ఖచ్చితంగా ఇస్తాను. ఇచ్చిన వాళ్ళకు కూడా ఆమెను నెరవేర్తలేవు కదా. ఇచ్చినటువంటి నాయకులు హామీలు నెరవేరినప్పుడు టికెట్ల విషయంలో సాధ్యాలు కాకపోవచ్చు. ఇక రెండో విషయంకి వస్తే సోదరులు చెప్తా ఉన్నారు ఏంది, కేసీఆర్ యొక్క సమర్థత ఆధారంగా ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పేసి. ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు ప్రాంతీయ పార్టీ నాయకుల ఆధారంగా జరగవు. కాకపోతే దాంట్లో 50% ఉండొచ్చు వాళ్ళకున్న బలాబలాలకు. కానీ జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరిణామాలు, దేశానికి ప్రధానమంత్రి ఎవరైతారో, గతంలో ఎన్ని రాష్ట్రాల్లో గెలిపించారు అనేటువంటి భావం ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. మొన్న జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 గెలవడం జరిగింది. అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చింత చచ్చిన పులుపు చావదు, తప్పకుండా సర్వైవల్ అవుతుంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ, అలా అనుమానం లేదు. దాన్ని పార్టీ కార్యకర్తలు, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటారు. ఇప్పుడు మా లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడుతున్నాం. ఇక మధ్యలో వచ్చిన వాళ్ళు స్క్రాప్ అంతా పోతుంది కావచ్చు, పోతే పోనీయండి, దానికి ఏం లేదు. పోతోడు చుట్టం కాదు, పొట్టబయలు కూర కాదు. కాంగ్రెస్ పార్టీ పోతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది. పీవీఆర్ 24 సీట్లతో కొట్లాడిండు, రాజశేఖర రెడ్డి 89 సీట్లతో కొట్లాడిండు. అవకాశం వచ్చినప్పుడు వస్తుంది. నిజంగా ఒకవేళ ఈ ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు గట్టిగా నిలదీసి ప్రజల వైపు నిలబడితే డబ్బులు లేకుండా గెలిచేటువంటి సందర్భాలు ఉన్నాయి కదా అనేక రాష్ట్రాల్లో. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడి నుంచి చూసినాం సార్, మనం 0 నుంచి చూసినాం, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరే వస్తాడా రాడా వేరు, శూన్యం నుంచి ప్రారంభం చేసి వాళ్ళ ఫాదర్ ఆధారంగా. అంటే రాజకీయాలలో మెలుకలు ఓర్పు ఉండాలి అంతే తప్ప ఇలా అధికారం లేదు, డబ్బుల కోసం, వ్యామోహం కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉండదు అనేది బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ చెప్పే మాట. సార్ నేను చెప్తున్నా ఈ రోజు కొంచెం ఉంటుంది, బట్ ఎక్కువ స్థాయిలో ఉండకపోవచ్చు. ఈ రోజు కూడా మా సభ మేము క్లియర్ గా ఒక నినాదం ఉంది సార్ మాది, కారు సారు 16. మేము కేసీఆర్ గారి పేరు మీదనే గెలవబోతున్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి బొమ్మ చూస్తే ప్రజలు ఓటేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే ఈ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఒక ఉద్యమ నేత ఆయనకున్నటువంటి ఆదరణ, ఆయనకున్న ప్రజలలో ఆదరణ ఇంకెవరికి లేదు ఇక్కడ. కాబట్టి డెఫినెట్ గా మేము 16 సీట్లు గెలవబోతున్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా మా నేత గారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ
నేను చెప్తున్నా వీటి ఆధారంగా వచ్చారు సార్. మీరు తొందరగా కన్క్లూడ్ చేయండి. వేరే టాపిక్ ఆమ్ ఆద్మీ పార్టీ దీని గురించి సార్, దేశంలోనే ఒక నినాదం మీద పార్టీ వెళ్ళి 14 సంవత్సరాలు పోరాడిన ఒకే ఒక్క పార్టీ మన టిఆర్ఎస్. మా కేసీఆర్ నాయకుడు అటువంటి పార్టీ సార్, అటువంటి పార్టీ మేము సార్ ఎవరు పోరాడినరు? జేఎంఎం సార్. జేఎంఎం ఎక్కడ? జేఎంఎం ఎక్కడ అధికారంలో రాలేదు. అంటే మాకు క్లియర్గా మేమే తెలంగాణ నినాదాన్ని లేపినాం, స్టార్ట్ చేసినాం, 16 సంవత్సరాలు పోరాడినాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సార్? కాంగ్రెస్ పార్టీ ఇక్కడెక్కడైనా వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను క్రిటిసైజ్ చేయడం ద్వారా అక్కడ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా నిన్న కూడా కొన్ని కామెంట్ చేశారు. ఏపీ ఫ్యాన్ కు హైదరాబాద్ లో స్విచ్, కరెంటు ఢిల్లీ నుంచి వస్తుందంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. అశోక్ కుమార్ గారు ఎట్లా చూస్తారు చంద్రబాబు నాయుడు కామెంట్స్? మీరు ఇక్కడ చంద్రబాబుని తిట్టడం ద్వారా గెలిచారని ఆయన అనుకుంటున్నట్టున్నారు. అందువల్ల అక్కడ అదే సెంటిమెంట్ రివర్స్లో ప్రయోగించాలని చూస్తున్నట్టున్నారు. సార్, నేను గత 1 సంవత్సరం నుంచి ఆయన ఎప్పుడు ఏ రోజు రాహుల్ గాంధీ కలిసి వచ్చిండో ఆ రోజు నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమవుతలేదు. చాలా నేను ఆయన స్టేట్మెంట్ చూస్తున్నాను. ఇప్పుడు ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత పిచ్చిగా ఉన్నదంటే సార్, ఆయన ఏమంటున్నాడు? కేసీఆర్ గారు నా దగ్గర పనిచేసిండు, వెనుక బెంచ్లో. అంటే ఆయన దగ్గర జీతం ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతోటి గెలిచిన ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గారు. ఆయన మంత్రిగా ఉండే. అంటే రాజకీయాలలో ఇది నా దగ్గర పనిచేసిండు. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి ఒక పార్టీ మీద ఇంత మెజారిటీతో గెలిచిన ఒక మహానాయకుడు. చంద్రబాబు నాయుడు పార్టీని స్థాపించలేదు. ఆయన పార్టీ కాదు, ఆయన కేసీఆర్ గారి తర్వాత పార్టీలో వచ్చిండు. అది ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకున్నాడు. ఆయనకి ఈ మాటలు మాట్లాడే అర్హత లేదు. ఇటువంటి మాటలు మాట్లాడడం మాత్రం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రధానమంత్రి గారిని మనం గౌరవంగా అందరూ ఏం చెప్పుకుంటారు? ఒక ఛాయ్ అమ్మిన మనిషి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయిండు అని. మరి అటువంటిది ఈయన మంచిగా మా దగ్గర అంటే తెలుగుదేశంలో ఒక మంచి నాయకుడు ఉండే, ఆయన ఒక మంచి పార్టీని స్థాపించి నా దగ్గర ఉన్న నా శిష్యుడు ఇంత ఎదిగిండు అని ఒక గర్వంగా చెప్పుకునేది పోయి నా దగ్గర ఉండే ఆయన దగ్గర జీతం ఉండేనా? ఆయన పార్టీలో ఎన్టీ రామారావు పార్టీలా మా ముఖ్యమంత్రి గారు అప్పుడు వెళ్ళారు. చంద్రబాబు నాయుడుని చూసి వెళ్ళలేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారే టికెట్స్ ఇచ్చారు ఆయనకు. ఎన్టీ రామారావు గారే. చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండలేదు మా కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు గారే టికెట్లు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారే అన్ని చేశారు. ఎన్టీ రామారావును చూసే పార్టీలో పోయారు. అటువంటి గొప్ప నాయకుని చూసిపోయి ఈరోజు తెలంగాణను సాధించిన ఒక పెద్ద నాయకుడు ఆయన గురించి ఇటువంటి మాటలు మాట్లాడు, ఇది పిచ్చి చేష్టలే అనుకుంటున్నాను. ఆయన మతిస్థిమితం పోయింది. మరి ఏం చేస్తాడో ఆయన. రాహుల్ గాంధీని కలిసిన రోజు నుంచి నేను చూస్తున్నా కదా, ఆయనకు అన్నీ పోయినాయి. కైలాష్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా అప్పరాయణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మొన్న వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెడతాడు, పెత్తనం మొత్తం చేస్తుండని చెప్పేసి మీరు ఏదైతే గోబల్స్ ప్రచారం చేశారో ఎవరైనా రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడు తీసుకుంటారు. కానీ ఇంతకంటే దుర్మార్గంగా మాట్లాడిరండి మీరు, మీకు ఉరిశిక్ష పడుతుంది. ఒకవేళ రాజ్యాంగం ప్రకారం ఒకవేళ మీరు చండాలమైన భాష, నికృష్టమైన భాష, దుర్మార్గమైన భాష, ఈ ప్రపంచంలో మాట్లాడలేని వినగూడని మాటలు మాట్లాడినటువంటి సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది. ఇక దాని గురించి అవన్నీ ప్రజలంతా విసుగు వేదారైపోయారు మీ అబద్ధాలు. కానీ నేనేమంటానంటే ఎవరైతే అవినీతిలో ఊరుకుపోయారో, తెలంగాణకు అడ్డం పడ్డారో వాళ్ళందరికీ అలా సహాయం చేస్తూ వాళ్ళతో టీ కాఫీలు తాగుతూ డబ్బులు చేరవేస్తూ చంద్రబాబును మీతో ఉన్నప్పుడు ఏమండి మీకు డబ్బులు ఇచ్చింది ఎవరు? మీకు తెలంగాణ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ఆర్థికంగా సాయం చేయలేదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
ఇవాళ చంద్రబాబును ఓడగొట్టాలన్న కుట్రలు కుతంత్రాలు లేపుతా ఉన్నాడు. తెలంగాణకు అడ్డంపడేటువంటి వ్యక్తులను ఇవాళ కౌగిలించుకుంటా ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు తెలంగాణ సాయం చేశాడా? మరి నేనేమంటున్నానంటే ఇద్దరే తోడు దొంగలైనప్పుడు ఎవరు దుర్గింద నీతులు ఎందుకు చెప్పాలి అంటున్నా. ఇవాళ ప్రజలకు ఎందుకు చెప్తాడు? ఇక్కడ ఆయన వచ్చి ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ చేయొచ్చు కదా. ఓడగొట్టడం కాదు సార్, పొత్తులో భాగంగా రావడం జరిగింది. ఓడగొట్టుడు గెలిపోవడంలో మీ చేతులు ఉండవు, ఆంధ్రలో కేసీఆర్ చేతులు ఉండవు. ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే. కానీ వీరి దోస్తానంగా మొత్తం కూడా అంటగాగుతా ఉన్నారు. చెప్పేవి మాత్రం ప్రజలకు వేరే రకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు జగన్తో ములాఖాత్ అయిందనేది స్పష్టం అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ములాఖాత్ అయింది. కాబట్టి రేపు 16 సీట్లలో డమ్మీ క్యాండిడేట్లను పెడతారు వీళ్ళు బీజేపీలు. ఎవరిని కూడా బలమైన అభ్యర్థిని దించరు. 100% 16 మంది డిపాజిట్లు పోతాయి. 16 సీట్లు తీసుకుపోయి నరేంద్ర మోడీ గారికి గంపగుత్తగా అమ్ముతాడు కేసీఆర్. అది వారి ప్రింట్కున్నటువంటి సార్. నేను చాలా మందికి ఈ మధ్యన మాట్లాడిన, నేను ఆదిలాబాద్లో చాలా ప్రచారం పోయినప్పుడు, అక్కడ పోయినప్పుడు, జైరాబాద్ పోయినప్పుడు నేను డిస్కషన్ చేస్తాను. అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా వాళ్ళు మళ్ళీ పార్టీలు మార్చేటోళ్ళే కదా, వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలా, పోయి టీఆర్ఎస్కి వేస్తే మన రాష్ట్రం అన్న మంచిగా అవుతుందని క్లియర్గా మైండ్లో ఉన్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా డిపాజిట్. ఒక్క నిమిషం. మరి ప్రజలలో మాత్రం ఒక విశ్వాసం అవుతుంది. 5 మంది గెలిస్తే ఒక్కరు పోలేదు. ఎందుకంటే సిద్ధాంత పరంగా ఇవాళ ఒక్కరున్నా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి 10 మందిని గెలిపించినా వాళ్ళు ఉండే ప్రశ్న లేదు. టీఆర్ఎస్కి వేసినట్టే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. బలమైన అభ్యర్థులు అంటే ఎట్లుంటారు? బలమైన వాళ్ళు ప్రజలలోకి వెళ్ళి ఉట్టుకొస్తారు. మేము ఇస్తున్నది ప్రజలలో ఉన్న వాళ్ళే. ప్రజలు విశ్వసించాలి, ఓటేయాలి. బలమైన నాయకుడు అంటే పుట్టదడే బలమైన వాళ్ళు ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఎవరైనా ప్రజల నుంచి వస్తాడు. వచ్చినప్పుడు 100% ప్రజలు ఓటేస్తారు. ప్రజలు ఈడ నాయకులను చూసి ఓటేయరు. కేంద్ర ప్రభుత్వం వల్ల ఎవరు అధికారం వాళ్ళకి వస్తారని. అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి వారు మాట్లాడే మాటలు ఈరోజు ఆయన అవసరం ఉంటేనేమో ఆయన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎప్పుడు అధికారం వాళ్ళకి రాలేదు. ఆయన రాడు. ఆయన చరిత్ర మొత్తం వల్ల ఆయన ఎన్టీ రామారావు తర్వాత పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు అధికారం వచ్చినా వితౌట్ బీజేపీ రాలే. బీజేపీ పోటీ చేశారు కదా. అవునండి, రాష్ట్రం తెలంగాణ వచ్చినాక తెలంగాణ అడ్డుకున్నారు అని చంద్రబాబు నాయుడు మీరే అంటా ఉన్నారు. ఆ వ్యక్తితో కలిసి ఎందుకు పోటీ చేశారు 2014 సాధారణ ఎన్నికల్లో? అవునండి, చేశాం. ఆయన పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకము, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది కాబట్టి ఎన్డీఏలకు వచ్చింది. అవసరాలు కాదు, మారాలి, ఆ సిద్ధాంతం మారాలి. ఈ రోజు టీడీపీ లాంటి వేర్పాటు వారి పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ మీ పార్టీ. అవునండి, కాశ్మీరే ఒక్కటే. మీరుంటే ప్రతివాదులు అవుతారు. మీరు 5 ఎమ్మెల్యే తోటి ఉంటారు, మజ్లిస్ పార్టీ తోటి ఉంటారు. మజ్లిస్ తో మాకే సంబంధం. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ సీట్ ఒకటి చంద్రబాబు నాయుడు అలిగేషన్ చేశారు. ఏపీ ఫ్యాన్ కు హైదరాబాద్ లో స్విచ్ కరెంట్ 100%. ఆయన సంవత్సరం క్రితం 6 నెలల నుంచి మాట్లాడుతున్నాడు. అంతకుముందు మాట్లాడినవన్నీ తీసి చూపించామండి. ఆయన స్విచ్ అన్ని కూడా మళ్ళా కేంద్రం వాళ్ళకి వెళ్ళి వస్తున్నట్టుంది. ఆయన దానికి కూడా కరెంటు ఆయన చంద్రబాబు ఎవరికో ఒకరు స్విచ్ ఆయన కరెంటు ఆయన 4 సంవత్సరాలు ఆయన కరెంటు వాడుకున్నాడు. ఆయనకు తెలుస్తుంది అన్నట్టు. అన్ని భ్రమలో కల్పించడం వల్ల చంద్రబాబు నాయుడు అంత అబద్ధాల ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు. రాజకీయాలు ఆయన కూడా అబద్ధాల పేటెంట్ టీఆర్ఎస్ బీజేపీ అండి. దేశ ప్రజలకు 2 కోట్ల ఉద్యోగాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరు కూడా హోరాహోరీగా తలపడుతున్నారు. అక్కడ ఎవరు గెలుస్తారో అన్నదైతే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.